హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు రిలీజ్ చేసిన అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ గురించి మీకు తెలియజేయబోతున్నానండి. ఇందులో ఇది రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL కింద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అండి. ఇందులో ట్రేడ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటున్నారు. మొత్తం 319 మంది అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ ఉన్నట్లుగా మొత్తం 319 అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ ఉన్నట్లుగా ఇందులో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్ కింద ఫిట్టరు, టర్నరు, మెకానిక్, వెల్డర్, మెకానిక్ టూల్ మెయింటెనెన్స్, ఎలక్ట్రీషియను, కార్పెంటరు, మెకానిక్ రెఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, మెకానిక్ డీజిల్, కంప్యూటర్ ఆపరేటర్ అన్ని పోస్టులను అడుగుతున్నారండి. కోపా పోస్ట్ అంటారు దీన్ని. ఇందులో ఫిట్టర్ కింద 75 వేకెన్సీస్ ఉన్నాయి. వీరికి 8,050 రూపాయలు నెలకు స్టైఫండ్ ఇస్తారండి, మంత్లీ స్టైఫండ్. ఇందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 31, ఎకనామికల్ రిస్ట్రిక్షన్ వాళ్ళకి 8, ఓబీసీ వాళ్ళకి 20, ఎస్సీ వాళ్ళకి 11, ఎస్టీ వాళ్ళకి 5 ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, టర్నర్స్లో 10 ఉన్నాయండి ఓవరాల్గా. వీరికి 8,050 రూపాయల శాలరీ స్టైఫండ్ రూపంలో ఇస్తారు. మెకానిక్స్ పోస్టులకి 20 ఉన్నాయండి. ఇది కూడా 8,050 రూపాయల స్టైఫండ్ ఇస్తారు నెలకి. వెల్డర్, గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ వెల్డర్ ఉన్నాయండి 40 పోస్టులు. ఇందులో 7,700 రూపాయలు శాలరీ ఇస్తారు నెలకి. మెకానిక్ టూల్ మెయింటెనెన్స్లో ఉన్నాయండి 20 పోస్టులు. దీనికి 8,050 రూపాయలు మంత్లీ స్టైఫండ్ రూపంలో పే చేస్తారు వీరికి. ఎలక్ట్రీషియన్ వాళ్ళకి 60 పోస్టులు ఉన్నాయండి. ఇందులో 8,050 రూపాయలు స్టైఫండ్ నెలకి ఇస్తారు. కార్పెంటర్కి 20 పోస్టులు ఉన్నాయి. మొత్తం 7,700 రూపాయలు శాలరీ నెలకి ఇస్తారండి వీరికి. మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో 14 పోస్టులు ఉన్నాయి. వీరికి 8,050 రూపాయల నెలకు స్టైఫండ్ రూపంలో ఇస్తారు. మెకానిక్ డీజిల్ పోస్టులు 30 ఉన్నాయి. ఈ నెలకి 7,700 రూపాయలను స్టైఫండ్ రూపంలో పే చేస్తారు. కోపా అనగా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా పోస్టులు 30 ఉన్నాయండి. వీరికి 7,700 రూపాయలు నెలకు స్టైఫండ్ రూపంలో ఇస్తారు. ఓవరాల్గా 319 పోస్టులు ఉన్నాయి. ఇందులో జనరల్ వాళ్ళకి 113 పోస్టులు, ఎకనామికల్ రిస్ట్రిక్షన్ వాళ్ళకి 32 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 87 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 46, ఎస్టీ వాళ్ళకు 21 పోస్టులు ఉన్నాయండి. ఓవరాల్గా 319 పోస్టులు రిలీజ్ చేశారు. ఇది మ్యాక్సిమం 319 మించి ఎవరిని ఎక్స్ట్రా తీసుకోరండి ఈ పోస్టులకి. ఎగ్జాక్ట్లీగా 319 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ క్రైటీరియా గమనించినట్లయితే, దీనికి ఏజ్ లిమిట్ గమనించినట్లయితే మినిమం 18 సంవత్సరాలు దాటిన వారు, మ్యాక్సిమం 25 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. అనగా 1/10/2020 కల్లా వీరికి 25 సంవత్సరాలు మించకుండా ఉండాలి. అలాంటి వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ గమనిస్తే ITI పాస్ అయిన వారు, అది కూడా NCVT సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరీగా. ఏ ట్రేడ్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ ట్రేడ్కి సంబంధించిన NCVT సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఈ అప్రెంటిస్షిప్ కింద ఎవరైనా ఆల్రెడీ వెళ్ళిన వారు కానీ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కానీ నాట్ ఎలిజిబుల్ అండి. ఎవరైతే ఫ్రెషర్గా అప్లై చేసుకుంటున్నారో వారికి మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఏజ్ లిమిట్లు అనేది రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. 5 సంవత్సరాలు SC ST వారికి, 3 సంవత్సరాలు OBC వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉన్నాయి. ఇక 13 సీట్లు ఓవరాల్గా 319 సీట్లలో 13 సీట్లు మొత్తం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి రిజర్వ్ చేశారండి. అందులో 4 పోస్టులు OH వాళ్ళకి, 3 పోస్టులు VH వాళ్ళకి, 3 HI వాళ్ళకి, 3 మల్టిపుల్ డిజేబిలిటీ వాళ్ళకి, మొత్తంగా 13 సీట్లను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి రిజర్వ్ చేశారు. ఈ ట్రైనింగ్ పీరియడ్ మొత్తం 1 year ఉంటుందండి. 1 year వరకే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వేరే జాబ్ చూసుకోవాల్సి ఉంటుంది. స్టైఫండ్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా అప్రెంటిస్షిప్ రూల్ 1992 ప్రకారంగానే మీకు గవర్నమెంట్ స్టైఫండ్ అనేది ఇస్తుంది. అప్లికేషన్ ఫీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారికి 200 రూపాయలు జనరల్ మరియు OBC, అలాగే ఎకనామికల్ రిస్ట్రిక్షన్ వారు 200 రూపాయలు ప్లస్ GST అనేది పే చేసుకొని మీరు అప్లికేషన్ ఫీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లోనే. అదే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇది SC ST వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ వాళ్ళకైతే రీఫండబుల్ అండి. ఆన్లైన్ టెస్ట్ అటెండ్ అయిన వారి అందరికీ ఈ 100 రూపీస్ని రీఫండ్ రూపంలో పే చేస్తారు, ఎక్స్క్లూడింగ్ GST అండి. GST అమౌంట్ లేకోకుండా ఏదైతే అప్లికేషన్ ఫీ 100 రూపాయలు ఉందో ఆ అమౌంట్ని SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి రీఫండ్ చేస్తారండి. ఓకే, ఇక ఈ పేమెంట్ అనేది కూడా కంప్లీట్గా గేట్వే త్రూ ఆన్లైన్లోనే పే చేసుకోవాల్సి ఉంటుంది. అనగా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకొని మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో బ్యాంక్కి వెళ్ళి చలాన రూపంలో పే చేయాల్సిన అవసరం లేదు. సెలక్షన్ మెథడాలజీ గమనిస్తే ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలకి మొత్తం కంప్యూటర్ టెస్ట్ బేస్ అనేది ఉంటుందండి. ఇందులో 120 నిమిషాలు టైం ఇస్తారు, అనగా 2 గంటల టైం ఉంటుంది. ఇందులో కూడా యాప్టిట్యూడ్ మరియు ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుందండి. ట్రేడ్ టెక్నికల్ టెస్ట్ అనేది ఉంటుంది.
ఇది మొత్తము ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఇందులో 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 150 క్వశ్చన్లు ఇస్తారండి. 120 నిమిషాల టైం ఉంటుంది. 50 మార్క్స్ అనేది లేదు, ఇందులో కంప్లీట్గా అవాయిడ్ చేసేసారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి 75 క్వశ్చన్లు ఉంటాయి. అనగా జనరల్ నాలెడ్జ్, వర్కింగ్ ఇంగ్లీష్, జనరల్ ఆప్టిట్యూడ్, అర్థమెటిక్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది వీటి నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. టెక్నికల్ నాలెడ్జ్ వచ్చేసి మీరు ఏ ట్రేడ్ అయితే సిలబస్ ఉంటుంది, ఏ ట్రేడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ ట్రేడ్ మీద ఉన్న ఐటీఐ సిలబస్ మాత్రమే ఉంటుందండి. ఇక ఈ లాంగ్వేజ్ వచ్చేసి బైలింగ్వల్ ఉంటుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుంది మొత్తం ఎగ్జామ్ అనేది, ఎక్సెప్ట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఆప్టిట్యూడ్లో వర్కింగ్ ఇంగ్లీష్ అనేది కూడా ఇచ్చారు కదా, ఈ వర్కింగ్ ఇంగ్లీష్ అనేది మాత్రమే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. మిగిలినంతా మీ బైలింగ్వల్ ఉంటుందండి. తెలుగులో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ తప్పించి మిగిలినదంతా తెలుగులో రాయడానికి ఛాన్సెస్ ఉన్నాయి మీకు. ఇప్పుడు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది, మీ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది తీస్తారండి. ఇందులో కూడా కట్ ఆఫ్ మార్క్స్ పెట్టారు. అన్రిజర్వ్డ్ మరియు ఎకనామికల్ సెక్షన్ వాళ్ళకి 50% కంపల్సరీగా మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మిగిలిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 40% మార్క్స్ వస్తే వీరు కట్ ఆఫ్ మార్క్స్ కింద, పాస్ కింద మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. కాకపోతే దీంట్లో కూడా మెరిట్ లిస్ట్ తీస్తారు. ఆ మెరిట్ కేటగిరీ వైజ్గా మెరిట్ లిస్ట్ ఉంటుంది, ట్రేడ్ వైజ్గా మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఆ మెరిట్ లిస్ట్లో వచ్చిన వారికి మాత్రమే ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ మీద జాయిన్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మీకు ఒక బ్యాడ్ న్యూస్ అండి. ఇక్కడ ఈ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి కంపల్సరీగా మీరు విశాఖపట్నానికి వెళ్ళి మాత్రమే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, మరే ఇతర ఛాన్సెస్ లేదు. ఈ ఎగ్జామ్ టెస్ట్కు వెళ్ళే వాళ్ళకి ఓన్ ఎక్స్పెన్సెస్ వాళ్ళే భరించాల్సి ఉంటుంది, ఎటువంటి రీఫండ్ అనేది పే చేయరు. అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి RYNLలో రిక్వైర్మెంట్ గమనిస్తే కంపల్సరీగా మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ పోర్టల్ అయిన apprenticeship.india.org, దీనిలో మీరు కంపల్సరీగా మిమ్మల్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కంపల్సరీ అండి, మ్యాండేటరీ. ఇది కంపల్సరీగా మీరు ఇందులో చేసుకునే వారికి ఎటువంటి ఛాన్సెస్ లేదు. ఇందులో చేసుకున్న వారికి మాత్రమే ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా ఇందులో మీరు సెలక్షన్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు మీరు సెలక్షన్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా RYNL అడ్వర్టైజ్మెంట్ ట్రేడ్లో ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్టాబ్లిష్మెంట్కి తీసుకున్నట్లయితే RYNL విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే ఎస్టాబ్లిష్మెంట్ని మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాతనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ మొత్తం అప్లై చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ని ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వారికి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అంటూ ఒకటి ఇస్తారండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఈ వైజాగ్స్టీల్.com ఉంది కదా, ఈ RYNL వెబ్సైట్ ఉంది కదా, వైజాగ్స్టీల్.com అనేది, దీంట్లో మీరు అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కెరీర్స్ లింక్ క్లిక్ చేసి అక్కడ మీరు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రేడ్ apprenticeship.india.org ఉంది కదా, దీనిలో లాగిన్ అయిన తర్వాత వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ని ఈ వైజాగ్స్టీల్.comలో మీరు కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేసిన తర్వాతనే మీకు లాగిన్ ప్రాసెస్ ఫర్దర్గా మూవ్ అవడానికి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్లయితే మీరు ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవాలనుకున్నవారు వెబ్సైట్లో నోటిఫికేషన్ ఇష్యూ డేట్ వచ్చేసి 26/6/2021 అండి. డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి 26/6/2021 ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి 17/7/2021 ఉంది. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి, ఇది టెంటేటివ్ డేట్ అండి, మేబీ ఎక్స్టెండ్ కావచ్చు. ఓకే, 8/8/2021 ఇచ్చారండి. ఆగస్టు 8వ తేదీన మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది విశాఖపట్నంలోనే మీరు వెళ్ళి రాయాల్సి ఉంటుంది. విశాఖపట్నంలోనే ఇచ్చారండి ఆన్లైన్ టెస్ట్ అనేది, మరి ఇతర ఛాన్సెస్ లేదు. అప్లై చేసుకోవాలి అనుకున్న వారు వైజాగ్స్టీల్.comలోకి వెళ్ళి అక్కడ కెరీర్ సెక్షన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ లింక్ పర్టైనింగ్ టు ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ 2020, ఈ ఎంగేజ్మెంట్ దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకున్న వారు 26/6/2021 నుంచి 17/7/2021 మధ్యలో మాత్రమే అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చాడు. మరి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ లేదండి. పేపర్ బేస్డ్ అప్లై చేసుకోవడానికి మీకు ఛాన్సెస్ లేదు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత దాన్ని ప్రింట్ తీసి మీరు పంపించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇది మొత్తం రెండు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లాగా 2 రిజిస్ట్రేషన్ స్టెప్స్ ఉంటాయండి. పార్ట్ 1లో మీరు బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ బేసిక్ డీటెయిల్స్లో మీరు RYNL రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. మీకు మీ ఓన్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తారు కదా, ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్కి మీ RYNL యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మరియు పాస్వర్డ్ అనేది వస్తుంది. వాటిని ఉపయోగించి ఫర్దర్గా పార్ట్ 2లోకి వెళ్ళి మీరు అది కూడా RYNL వైజాగ్స్టీల్.com ఉంది కదా, ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఈ ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి పార్ట్ 2 రిజిస్ట్రేషన్ పార్ట్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఫోటో మరియు సైన్, దాంతోపాటుగా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నింటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మీరు ఒక్కసారి ఈ డీటెయిల్స్ను ఫర్నిష్ చేసి ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులు చేసుకోవడానికి ఛాన్సెస్ లేదు. కాబట్టి ఫైనల్ సబ్మిషన్ చేయడానికి ముందుగానే మీరు అన్ని 1-2 సార్లు చెక్ చేసుకోండి, మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదో అనేది. ఓకే,
కంపల్సరీగా మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది అట్లీస్ట్ 1 ఇయర్ వ్యాలిడ్గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మీకు ఏదైనా ప్రాసెస్ ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ ఈమెయిల్ మరియు మొబైల్ నెంబర్కి మాత్రమే కమ్యూనికేషన్ వస్తుంది. కాబట్టి కంపల్సరీగా వీటిని వ్యాలిడ్గా ఉంచుకోవాలని చెప్తున్నారు. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాటిని వారు చెక్ చేసి మీకు రిటర్న్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేరో అలాంగ్ విత్ మీ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ వారిని రిజెక్షన్ లిస్ట్లోంచి తీసేస్తారు. వారిని సెలక్షన్ లిస్ట్లోంచి తీసేస్తారు. మీ మెడికల్ ఫిట్నెస్ మరియు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంపల్సరీగా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. జాయినింగ్ ముందు వారు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ త్వరగా చెక్ చేసిన తర్వాతనే మీకు జాయినింగ్ అనేది అలాట్ చేస్తారు. ఓకే, ఒక్కసారి మీరు జాయిన్ అయిన తర్వాత ఎటువంటి అప్లికేషన్స్ రైట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారని. మీరు 1 ఇయర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే ఇది. 1 ఇయర్ అప్రెంటిస్ తర్వాత మీరు మీ ప్రాసెస్ని కోల్పోతారు. ఓకే, మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఒరిజినల్తో పాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది కూడా 10th లేదా మెట్రికులేషన్ మార్క్స్ మెమో కంపల్సరీగా తీసుకెళ్ళాలి. దీనిని డేట్ ఆఫ్ బర్త్గా మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే దాన్ని కూడా క్యారీ చేయండి. SC, ST, OBC వాళ్ళు లేదా డిజబిలిటీ వాళ్ళు ఉన్నట్లయితే వారి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా డిజబిలిటీ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్తో పాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 2 to 3 సెట్స్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ తీసుకెళ్ళండి. మీ వ్యాలిడ్ OBC నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ని కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయకపోతే మిమ్మల్ని జనరల్ క్యాండిడేట్స్ కింద కన్సిడర్ చేస్తారండి. ఓకే, ఒక ప్రీ ఎంగేజ్మెంట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది కూడా మెడికల్లీ ఫిట్ అని చెప్పడానికి మీరు మీ దగ్గరలో ఉన్న మెడికల్ ఆఫీసర్ నుంచి, ఏదైనా గవర్నమెంట్ మెడికల్ ఆఫీస్ దగ్గర నుంచి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మీకు ఏదైనా అదర్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే, అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉన్న సర్టిఫికేట్స్ ఏదైనా ఉన్నట్లయితే వాటిని కూడా క్యారీ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంపార్టెంట్ డేస్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను మీకోసం. అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చి 26/6/2021, క్లోజింగ్ డేట్ వచ్చేసి 17/7/2021. ఆన్లైన్లో ఎగ్జామ్, కంప్యూటర్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 8/8/2021 ఉంటుంది. ఇది కూడా వైజాగ్లోనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.